చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏముందండి, ఫ్రీ బస్ అయితే ఓకే కానీ మరి ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఏంటంటే సీట్స్ ఫుల్ అయిపోతున్నాయి. జెంట్స్కి కూడా ఇబ్బంది అవుతుంది, లేడీస్కి కూడా ఇబ్బంది అవుతుంది. ఓకే. అంటే ఫ్రీ బస్ పెట్టక ముందు పరిస్థితి ఎలా ఉంది? జనాలు కూడా ఇదే విధంగా ఎక్కేవాళ్ళా? లేదా ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఫ్రీ మారిపోయింది? బస్ పెట్టిన తర్వాత క్రౌడ్ ఎక్కువ అయిపోయింది, జనాలు ఇంకా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఈ ఫ్రీ పథకాలు ఫ్రీ కరెంట్ కానీ ఈ ఫ్రీ ఇలాంటి టైప్స్ ఆఫ్ ఫ్రీ పథకాలు పెట్టడం కరెక్టేనా? తీసేస్తే మంచిది అంటారు. అంటే తీసేయడం కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు ఫ్రీ బస్ బదులు ఒక ఏమంటారంటే హాఫ్ టికెట్ లాగా, అంటే బర్డెన్ అవ్వకుండా అలా. ఇప్పుడు ఫ్రీ బస్ అనేసి అందరు ఎక్కేస్తున్నారు, జెంట్స్ కూడా ఇబ్బంది, అది కూడా ఆలోచించాలి కదా. అంటే ఖజానా ఖాళీ అంటున్నాడు. మరి 2500 మహిళలకు ఇస్తా అంటున్నాడు. ఈ రెండు మాటల్లో ఏది నమ్మొచ్చు అంటారు? అంటే అది మనం చెప్పలేం కదండి, గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా. అయితే ఇప్పుడు ఇచ్చిన పథకాల్లో మీకు మంచి పథకం అనిపించింది, ఇది ఎప్పటికి ఉంటే బాగుండు అనిపించింది ఏంటిది? ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా చేసే బెటర్, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ ఫీజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్కి జాయిన్ చేయడం మినిమం 50 అలా అవుతుంది. సో అది కొంచెం తక్కువ చేస్తే కేసీఆర్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీకు ఎలా అనిపించింది? అది బెస్ట్ అనిపించింది, ఇది బెస్ట్ అనిపించింది? అంటే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళకి ఒక 10 years ఇచ్చారు కదా, ఇప్పుడు ఈయనకి ఒక 5 years అంటే చూస్తారు. అది ప్రజలు డిసైడ్ చేసండి, మనం ఒక్కరం చెప్పలేము కదా.